తిరుపతి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మరొకసారి చిరుతపులి కలకలం రేపింది. తెల్లవారుజామున ఎంప్లాయీస్ క్వార్టర్ వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి. ఇక సీసీటీవీ ఫుటేజీల్లో ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గర చిరుత నాటుకోళ్ల షెడ్డుపై దాడికైతే ప్రయత్నించింది. ఇక అనంతరం అక్కడి నుంచి వేగంగా వెళ్లినట్లుగా కూడా కనిపిస్తోంది. ఇక ఈ ఘటనతో విద్యార్థులు, సిబ్బంది తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకొని చిరుత జాడను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అధికారులు కూడా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు క్యాంపస్ రోడ్లపై ప్రయాణాలను నిషేధించారు. అయినా కూడా విద్యార్థుల్లో టెన్షన్ మాత్రం అలాగే ఉంది. కొన్ని నెలలుగా ఈ ప్రాంతాల్లో చిరుతలు తరచూ కూడా కనిపిస్తూ ఉన్నాయని చెబుతూ ఉన్నారు. ఇక ఉద్యోగులు మాత్రం భయాందోళనలో ఉన్నారు. ఇక పిల్లలను బయటకు కూడా పంపడానికి భయపడుతున్నామని, రాత్రి వేళల్లో బయటకు రావడం మానేశామని వారు తెలిపారు. చిరుతను పట్టుకునే వరకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం అయితే పెరుగుతుండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు మరియు భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవలే నవంబర్ 7న కూడా యూనివర్సిటీ పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ పరిసరాల్లో కొత్త భవన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో సెక్యూరిటీ సిబ్బంది చిరుత కదలికను గుర్తించారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే చిరుత ఒక కుక్కను వెంటాడుతూ షెడ్ పైకి దూకింది. ఇక కుక్క అరవడం ప్రారంభించగానే చిరుత దాని మెడను పట్టుకుపోయింది. ఇక ఈ దృశ్యాలు అయితే వైరల్ అయ్యాయి. దీనిపై విద్యార్థులు కంప్లైంట్ ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై బోన్లో కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక అలిపిరి చెక్ పాయింట్ నుంచి కూడా ఎస్వీయు క్యాంపస్ లోకి చిరుతలు ప్రవేశిస్తున్నట్టుగా కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మరొకసారి చిరుతపులి కలకలం రేపింది. తెల్లవారుజామున ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ లో ఎంప్లాయీస్ క్వార్టర్స్ దగ్గర చిరుత నాటుకోళ్ల షెడ్డుపై దాడికి ప్రయత్నించింది. ఇక అనంతరం అక్కడి నుంచి వేగంగా వెళ్లినట్లుగా కూడా కనిపిస్తోంది. ఇక ఈ ఘటనతో విద్యార్థులు మరియు సిబ్బంది తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం విషయం తెలిసిన వెంటనే కూడా అటవీ శాఖ సిబ్బంది మరియు టీటీడీ విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకొని చిరుత జాడను గుర్తించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక అధికారులు కూడా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా క్యాంపస్ రోడ్లపై ప్రయాణాలు నిషేధించారు. అయినా కూడా విద్యార్థుల్లో టెన్షన్ మాత్రం అలాగే ఉంది. ఇక కొన్ని నెలలుగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాల్లో చిరుతలు తరచూ కూడా కనిపిస్తూ ఉన్నాయని, ఉద్యోగులు మాత్రం భయాందోళనలో అయితే ఉన్నారు. ఇక పిల్లలను కూడా బయటకు పంపడానికి భయపడుతున్నామని, రాత్రి వేళల్లో బయటకు రావడం మానేశామని వారు తెలిపారు. చిరుతను పట్టుకునే వరకు భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. తిరుమలలో గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే చిరుతల సంచారం పెరుగుతూ ఉండడంతో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు మరియు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.